రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అద్భుతములు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి, సమస్తము మీ నోటి మాట చేత నిర్వహించే దేవుడవు, నిన్న నేడు నిరంతరము యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు, మారని మార్పు చెందని దేవుడవు తండ్రి, విడువని ఎడబాయని దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఒకప్పుడు మా జీవితం చూస్తే లోకంలో పాపంలో దేవుడెవరో తెలియని మనుషుల మధ్య జీవిస్తూ మా హృదయంలో కలిగిన ఆశలను నెరవేర్చుకుంటూ లోకానుసారంగా మా ఇష్టానుసారంగా జీవిస్తూ పాపానికి బానిసలమై సాతాను దాసత్వంలో ఉంటూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మా ఆత్మలను మీరు రక్షించినారు దేవా. మీ పవిత్ర రక్తంతో మా పాపపు హృదయాన్ని పరిశుద్ధపరిచినారు దేవా. పాపం నుండి మమ్మను విడిపించినారు తండ్రి. మీ పాదాల వద్దకు చేర్చి మిమ్మును సేవించే గుంపులో మమ్మల్ని ఉంచారు దేవా. మా పట్ల మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, ఆశ్చర్య కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా మీరు మమ్మను కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు దేవా. మా పనులలో ముందుకు వెళ్ళడానికి, మా ప్రయత్నాలలో మమ్మను బలపరిచి, మా ప్రయాణాలలో ప్రతి అపాయం, ఆటంకం, ప్రమాదం నుండి రక్షించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమంతా మాకు చక్కని క్షేమాన్ని ఇచ్చారు తండ్రి. అయ్యా, బలమును, జ్ఞానాన్ని, శక్తిని, తెలివిని మాకు దయచేస్తూ వచ్చారు దేవా. మీ కనుపాప వల్లే మమ్మను కాపాడినారు తండ్రి, భద్రపరిచినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మీ కృపను మాపై చూపిన మీ ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మేమంతా చిన్న మందగా కూడుకొని తండ్రివైన మీకు మొరుపెట్టే గొప్ప ధన్యతను మాకిచ్చారు దేవా. ప్రార్థించే కృపనిచ్చారు దేవా. సజీవులనుగా మీ సన్నిధిలో చేర్చి మీ యందు ఆనందించే గొప్ప భాగ్యం ఇచ్చారు తండ్రి. అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, నష్టాల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు మారు మనసు లేక, రక్షణ అనుభవం లేక ఈ లోకంలో పాపంలో కలిసిపోయి వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా. అయ్యా, పాపం నుండి, వ్యసనం నుండి విడుదల లేని వారిగా ఉంటున్నారు తండ్రి. ఈ సమయాన దేవా, అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ వాక్యం ద్వారా వారిని సరిచెయ్యండి దేవా. వారి మనసును మీరు మార్చండి ప్రవ్వా. పాపంలో పడిపోయి, లోకంలో కలిసిపోయి నిత్య నరకానికి ఆహుతి కాకుండా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. అయ్యా, మీ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ప్రతి మానవుని కొరకు రక్తాన్ని కార్చిన దేవుడో తండ్రి. మీ రక్తం ద్వారా ప్రతి బిడ్డను కడిగి పవిత్రపరచమని, మీ బిడ్డలుగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎవరైతే నేను ఒంటరిని, నాకు ఎవరు లేరు, కష్టంలో నష్టంలో, నా వ్యాధి బాధలలో నా వెంటే ఉండి నన్ను ఆదరించి ఆదుకునేవారు లేరు, నాకు సహాయం చేసేవారు ఏ ఒక్కరూ లేరని బాధపడుతున్నారో అలాంటి బిడ్డలందరికీ మీరు తోడయ్యండి దేవా. వారి కష్టాల నుండి, బాధల నుండి లేవనెత్తండి దేవా. ఒంటరితనం నుండి విడిపించండి దేవా. సురక్షితంగా వారిని కాపాడమని, మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విఫలమైన వారిగా ఉంటున్నారు, అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, సొంత ఇంటి కొరకు అనేక విషయాలలో మనుషులను నమ్మి వారి చేతిలో డబ్బులు పెట్టి మోసపోయిన వారిగా ఉండి దుఃఖిస్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అట్టి బిడ్డల పక్షమున మీరు న్యాయం జరిగించండి దేవా. మోసాల నుంచి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో మంది బిడ్డలు గడిచిపోయిన సంగతులను గుర్తు చేసుకుంటూ అయ్యా ఎంతో బాధపడుచుండగా అలాంటి వారందరినీ మీరు ఆదరించండి దేవా. మీ వాగ్దానాల చేత బిడ్డల్ని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే మీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించి
నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రి కాల సమయంలో బిడ్డల కుటుంబాలను మేలులతో నింపండి దేవా. వారు ఆశిస్తున్న కార్యాలు, వారు కోరుకుంటున్న కోరికలు మీ చిత్తంలో ఉన్నట్లయితే వాటన్నిటినీ మీరే నీ బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వాస్తవానికి దేవా, గడిచిన దినములలో మా జీవితాలలో ఎలాంటి మేలులు ఉపకారములు లేక ఎంతో బాధపడ్డాము దేవా. అయ్యా, బిడ్డల చదువులకు తగిన ఉద్యోగాలు రాక, వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటూ, ఆర్థిక పరమైన సమస్యలతో పోరాడుతూ, అప్పులను భరించే శక్తి లేక కన్నీరు కార్చిన బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక తరచూ అనారోగ్య బారిన పడుతూ అక్కరలు కొరతలు కలిగి బాధించబడుతున్న వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, ఇలా చెబుతూ పోతే ఎన్నో కష్టాలు, శ్రమలు, సమస్యల చేత బిడ్డలు నెమ్మది, సంతోషం లేని వారిగా జీవిస్తున్నారు తండ్రి. అలాంటి ప్రియులను మీరు కనికరించండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలను మీ మెండైన మేలులతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, వారి కష్టాలను, బాధలను మీరు తొలగించండి దేవా. మరి ముఖ్యంగా ఎందరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో, వ్యాధి రోగాలతో కృంగిపోతున్నారో, జబ్బులతో, గాయాలతో, నొప్పులతో కన్నీరు కారుస్తున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరం చూపించండి దేవా. అయ్యా, స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వాగ్దానం ప్రకారం బిడ్డల్ని ముట్టండి, బాగు చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మృత్యువుతో పోరాడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మృత్యుంజయులుగా ఉండటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రి కాల సమయంలో దేవా, అయ్యా, రకరకాల ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు కుటుంబానికి దూరంగా ఉంటూ కోచింగులు తీసుకుని ఎంతో డబ్బు వెచ్చించి ఎంతో కష్టపడి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, వారి పనులలో తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు దేవా, ప్రియుల కుటుంబాలలో ఉండే ప్రతి ఒక్క బాధను, సమస్యను మీరు తీసివేయండి దేవా. అపవాది బిడ్డల జీవితంలో కలిగించే ప్రతి శోధన నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, ప్రియుల కుటుంబాలలో, వారి పిల్లల జీవితాలలో ఉండే అపవిత్రాత్మ శక్తులను మీరు దూరపరచండి. సాతానంధకార క్రియలన్నిటినీ యేసు నామములో లయపరచమని వేడుకుంటున్నాం దేవా. కుటుంబంలో అశాంతి, దుఃఖాన్ని తొలగించండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఐక్యత కలిగి జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఎంతో మంది బిడ్డలు కోర్టు సమస్యలతోటి, కోర్టు కేసుల మధ్య, అన్యాయపు తీర్పుల మధ్య, అబద్ధ కేసులను బట్టి ఎంతో బాధపడుచున్నారు దేవా. అట్టి వారికి మీరు న్యాయం జరిగించండి దేవా. అలాగే మీ పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాలను మీరు దీవించండి దేవా. ఈనాడు దేవా, బిడ్డలు ఎంతో హింసించబడుతున్నారు దేవా. ఎన్నో బాధలకు గురవుతున్నారు దేవా. శోధింపబడుతున్నారు తండ్రి. అయ్యా, కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు దేవా. దయచేసి నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించండి. సాతానుకు సిగ్గు, అవమానం ఇవ్వండి. నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఉద్యోగ స్థలంలో, పనిచేసే ప్రాంతాలలో బిడ్డలు అనేకుల నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు దేవా. ఎంతో పని ఒత్తిడిని, భారాన్ని భరిస్తున్నారు తండ్రి. నెమ్మది లేని వారిగా ఉంటున్నారు. యజమానుల ఒత్తిడిని, సహోద్యోగుల నిందలను మీరు దూరపరచండి దేవా. పనిచేసే స్థలంలో బిడ్డలకు గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. వారి చేతి ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి. వారి ఆశని మీరు తీర్చండి. వారి ప్రయత్నాల్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, తినడానికి ఆహారం లేక, ఉండడానికి సరైన గృహాలు లేక, రోడ్ల మీద తిరుగుతూ, చెట్ల క్రింద తలదాచుకుంటూ
చేసుకుంటూ చిన్న బిడ్డలతో, వృద్ధులతో, రోగులతో ఎంతో మంది బిడ్డలు నిలువ నీడలేక భిక్షమెత్తుకుంటూ జీవిస్తున్నారు దేవా. ఎంతో కఠినమైన బాధలను అనుభవిస్తున్నారు తండ్రి. సహాయం చేసే దిక్కులేక, ఆదరించేవారు కానరాక కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కష్టమయ్యి రకరకాల ప్రాంతాలకు వలస వెళ్లి రకరకాల పనులు చేసుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ కాపుదల భద్రతనుంచండి దేవా. అపవాది నుండి, శత్రువుల నుండి, సమస్యలు, శోధనల నుండి వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, కుటుంబ సభ్యులను కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చండి దేవా. ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, వారి కన్నీటిని మీరు తుడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను, నేనే నీ పిల్లలను రక్షించదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి, నీ బిడ్డల్ని మీరు కాపాడండి. వారికి విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును మీరు దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో మంది బిడ్డలు వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి వ్యాపారాలలో, వారి ఉద్యోగ స్థలాలలో, కాలేజీలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ద్వేషాలను, వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నారు దేవా. అయ్యా, అట్టి పోరాటాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. బిడ్డల్ని కృంగదీసే మనుషుల నుండి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎందరైతే అనారోగ్యాలతో, వ్యాధి రోగాలతో అయ్యా కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటున్నారో అలాంటి చిన్న బిడ్డలందరినీ ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యుద్ధకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు దేవా. అయ్యా, మా బిడ్డలందరినీ ఈ సమయాన మీరు ఆశీర్వదించండి దేవా. వారికి గొప్ప జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. చిన్న నాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా, మీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి పడిపోయిన వారిగా ఉంటున్నారో, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, అనేకులను నమ్మి మోసపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. అయ్యా, వారికి ప్రియమైన వారిని, వారు ప్రేమించే వారిని కోల్పోయి దుఃఖిస్తుండగా బిడ్డల దుఃఖాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డల బాధల్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, రకరకాల జ్వరాలతో కన్నీరు కారుస్తున్నారు దేవా. అయ్యా, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, జలుబు, తలనొప్పి, కడుపుల నొప్పి, రకరకాల క్యాన్సర్ వ్యాధులు, ఇలా బిడ్డలు ఏ వ్యాధిని బట్టి పీడింపబడుచున్నారో అలాంటి వ్యాధిని వారి నుండి దూరపరచండి దేవా. అయ్యా, నొప్పులతో, గాయాలతో, జబ్బులతో పడకలకే పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి. ఈ సమయాన్నే మీ యొక్క అద్భుతమైన స్వస్థత కార్యాన్ని బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఓదార్చండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో రక్షణ, మారు మనసు లేని భర్తలను, భార్యలను, అత్త మామలను, రక్త సంబంధికులను, తోడబుట్టిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్యను సూటిపోటి మాటల చేత, దెబ్బల చేత హింసిస్తున్న భర్తల మనసులను మీరు మార్చండి దేవా. అలాగే రక్షించబడిన భర్తలు కూడా భార్యలను అనేక బాధలకు గురి చెయ్యకుండా వారికి మంచి మనసును అనుగ్రహించండి దేవా. అయ్యా, భార్యలు కూడా భర్తల్ని ఇబ్బందులు పెట్టకుండా మీరే సహాయం చెయ్యండి. భార్య భర్తల మధ్య మొదటి ప్రేమను అనుగ్రహించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. యేసుక్రీస్తు కలిగి ఉన్న మనసును మేము కలిగి ఉండేలాగా సహాయం చెయ్యండి. ప్రతి భార్య భర్త వారి కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, నీ ప్రియ బిడ్డలందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. మీరే వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, అయ్యా, కనపడి కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని
నామాన మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరుపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ, ఇంకా ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఉదయకాల సమయంలో ఎందరైతే రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారిని సకాలంలో క్షేమంగా ఇంటికి నడిపించమని ప్రార్థిస్తూ, బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని, అయ్యా నీ బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.